నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆయన వచ్చిన తర్వాత కృష్ణలంక ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ క్రిమినల్స్ కానీ తిరగాలంటే ఆయన చూసి భయపడిపోరు. ఒక మంచి పోలీస్ కనుక మిస్ అయితే కనుక సమాజ వ్యవస్థ అంతా అతాకుతలం అయిపోయింది. అమ్మా, నీ కొడుకు వల్ల ఒక ఆడబిడ్డ ఏమైందో నీకు తెలుసు. ఆడబిడ్డతో ఆడు కాకోకుండా ఆడికి ఎదలో మూర్ఖులని ఎంత ఇచ్చేసాడో తెలుసు. నీ కొడుకు వల్ల 23 కుటుంబాలు దెబ్బతిన్నాయి. నీ కొడుకు 20 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అప్పుడు నీకు గుర్తుకు రాలేదమ్మా ప్రేమ? సిఐ నాగరాజును అదుపులో తీసుకున్న సిటీ అధికారులు విజయవాడలో ఉన్న సింగనగర్లో లోనా సెంటర్ నుంచి మొదలుపెట్టుకొని ప్రస్తుతం బందర్ రోడ్లో మనం నిలబడి ఉన్నాము. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు కూడా మద్దతుదారులంతా కూడా బైకులతో కార్లతో అందరూ కూడా ఫాలో చేశారు. నాగరాజు తీసుకొస్తున్న పోలీస్ వెహికల్ మొత్తాన్ని కూడా ఫాలో అవుతూ కూడా వీళ్ళందరూ వచ్చారు. జస్టిస్ నాగరాజు, జస్టిస్ నాగరాజు అంటూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. దాదాపుగా 10 కిలోమీటర్లు కూడా ఒక పెద్ద ర్యాలీగా నాగరాజుకి, సిఐ నాగరాజుకి వాళ్ళంతా కూడా అండగా ఉంటామంటూ కూడా బైకులతో ఆటోలతో వీళ్ళంతా కూడా మొత్తం ఆ కాన్వాయ్ అంతా కూడా ఈ పోలీసులు తీసుకెళ్తున్న పోలీసు వెహికల్స్ అన్నింటినీ కూడా అడ్డుకుంటూ చాలా నెమ్మదిగా కేవలం 10 కిలోమీటర్లు గంట సమయం పట్టింది తీసుకురావడానికంటే అర్థం చేసుకోక పోలీసులు అంతా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా మద్దతుదారులంతా కూడా పూర్తిగా అడ్డుపడిపోయి ఉన్నారు. సో వాళ్ళంతా కూడా నాగరాజు గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు, అదుపులో చూస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. సో మీరు 10 కిలోమీటర్లు ఫాలో అయ్యారు, ఇప్పుడు ఏం చెప్తారు అరెస్ట్ చేసే పరిస్థితి అండి? ఏమండి, న్యాయం గెలవాలంటే నాగరాజు గారు బయటకు వస్తారు సార్. ఎందుకంటే ఈ రోజున కృష్ణలంక అవన్నీ బాగున్నాయి. నాగరాజు గారు డ్యూటీ తీసుకోక ముందు పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి. ఆయన మొన్న అరెస్ట్ గురించి 20 రోజులు డ్యూటీలు ఆపారు. ఇప్పుడు పరిస్థితులు 20 రోజులు ఎలా మారిపోయినాయి పరిస్థితులు మీరు చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు దొంగ ఓట్లు చెకప్ చేపిస్తున్నాం కదా ఇంటింటికి వెళ్ళి. మీరు ఈ 6 డివిజన్లో నాగరాజు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు వ్యవస్థ ఎలాగుందో చెక్ చేసుకోండి. ప్రతి సందుకి 10 కెమెరాలు పెట్టాడండి ఆయన ఒక కెమెరాల నుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. ఎక్కడైనా ముగ్గురు నుంచున్నా ఎమ్మడే కానిస్టేబుల్ పంపిస్తాడు. వాళ్ళు తీసుకొస్తున్నారో లేదో ఆయన కెమెరాలో చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు నుంచున్నారు అక్కడ, మంచోలా చెడ్డోలా, అసలు ఎక్కడోలో వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయండి అని అడుగుతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత కానిస్టేబుల్ అడుగుతారు ఏమైందని. వాళ్ళు తేడా అయితే ఎందుకు చేయాలని అడుగుతాడు. ఏమండి, ఇవాళ ఒక్కసారి మీరు చూడండి, రాత్రి 2 పీకలు కోసేసారు. మొన్న బస్టాండ్ దగ్గర 1 పీకలు కోసేశారు. మొన్న రాణిగారి తోటలో 2 కోసేశారు. ఒక కానిస్టేబుల్ చెయ్యి ఎరకొట్టేశారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక కృష్ణలంకని అడిపొడ్డు అంటే ఇక్కడ రాజరాజపేట, పైకాపురం, సింగనగరం, జక్కంపూడి అక్కడ లేనోళ్ళు అందరూ కృష్ణలంక సొరకపూరి రోడ్డుకు వచ్చేస్తారు. బ్లేడ్ బ్యాచ్ అంతా అక్కడే గంజాయిలు దాగి అక్కడే ఇచ్చేసి ఎవరి ఇళ్లలో దూరతారో తెలియదు, ఎవరి మీదకి వెళ్తారో తెలియదు. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా అయింది. ఇవన్నీ మార్చారు నాగరాజు గారు. ధర్మం గెలవాలంటే నాగరాజు గారు రావాలండి. సో యాక్చువల్గా ఈ కేసులో చూస్తుంటే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం అని కన్నా ఆ బాడీ లేకుండా చేశారనేది జనాలకు బాగా వెళ్తుంది. సో మీరేం చెప్తారు ఆ విషయం పైన? సార్, అది బాడీ ఉందో లేదో ఇంతవరకు బయటికి రాలా. కానీ ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి ఎంత డేంజరస్ అంటే మిగతా ఈ వైసీపీ వాళ్ళు చేసే గోల వల్ల మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం. ఎందుకంటే ఈరోజు సీఏ గారు తీసుకుంటే మేము కృష్ణలంక వాసమే, ఏ పార్టీకి సంబంధించిన లేము. ఆయన వచ్చిన తర్వాత కృష్ణలంక ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కానీ క్రిమినల్స్ కానీ తిరగాలంటే ఆయన చూసి భయపడిపోవడం దేనికోసం? ప్రజల్ని శాంతియుతంగా, ప్రజల్ని చాలా సుఖంగా ఉండేటట్టు ఆయన చూశాడు. 1500 సీసీ కెమెరాలు పెట్టించాడు. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా, ఎక్కడేమో చేమ చిటుక్కున్నా కూడా లోపల వెంటనే తీసుకెళ్ళి క్రిమినల్ని లోపల తీసుకెళ్ళి వేస్తూ ఉంటారు. ఒక మంచి పోలీసుని తయారు చేయాలంటే మానసికంగా, శారీరకంగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఒక మంచి పోలీస్ కనుక మిస్ అయితే కనుక సమాజ వ్యవస్థ అంతా అతాకుతలం అయిపోయింది. అతాకుతలం అయిపోతే రేపొద్దున ఇదిగో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి టక్కన చేసే ప్లాన్ అన్నమాట ఇదంతా. కానీ దయచేసి సేవ్ నాగరాజు గారు. యాక్చువల్గా మరికొంతమంది మద్దతుదారులు ఉన్నారు. అంటే ఏం చెప్తారు? చట్టాన్ని చేతుల్లోకి పోలీసులు తీసుకోకూడదు అనేది కదా చెప్తున్నారు, దీనిపైన చెప్తారు? అది ఆరోపణలు అండి. ఇప్పుడు సిట్ కమిటీ ఉంది కదా, నిజాన్ని ఏంటో తెలియదు. ఇలాంటి ఆఫీసర్ని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. శాంతి భద్రతలు అనేది ఉండవు, ఇంకా ఎక్కువ అవుతాయి. తగ్గేదైతే ఏమాత్రం ఉండదు. నీతి నిజాయితీ గల ఆఫీసరు ఇలాంటి ఆఫీసర్ని
అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు అదుపులో తీసుకున్నారు, కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరంతా కూడా కృష్ణలంక నుంచే కాదు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, 3 రోజుల నుంచి ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇట్లా పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నారా, లేదా అంటే ఈ నాగరాజు మిస్సింగ్ కేసుని సాయికృష్ణ మిస్సింగ్ కేసుని బయట పెట్టి నిజంగా చెప్పాలంటారా? తప్పు ఏమైనా జరిగి ఉండొచ్చండి, ఇలా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళింది. ఎలాంటి ఆఫీసర్ని అరెస్ట్ చేయడం వల్ల శాంతి భద్రతలు అనేవి ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణలంకలో నిన్న నైట్ ఏడు పెట్టేదాన్ని కోసారు, మీరు కనుక్కోండి కావాలండి. కానిస్టేబుల్ కొట్టారు నిన్న జరిగింది సార్. ఎంజే నాయుడు హాస్పిటల్లో ఉన్నారు, ఇద్దరిని గొంతు కోసేశారు కృష్ణలంక నిర్మలా శిశుభవన్ దగ్గర. నిన్న జరిగినాయి ఇవి రాత్రి. కావాలంటే ఫోటోలు కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఫైనల్ ఏం చెప్తారు? ఇప్పుడు సిఐ గారిని అయితే అదుపులో తీసుకుని విచారిస్తున్నారు, అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతోంది. సో మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ, లేకపోతే మిగతా కృష్ణలంక వాసులు చాలా మంది వచ్చారు కాబట్టి ఏం చెప్తారు? అరెస్ట్ కోరుకుంటున్నాం సార్. మీరు మాకు కృష్ణలంకలో సిఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత జరిగిన క్రైమ్లు చూడండి, నాగరాజు గారిని వీఆర్ పంపించి జరిగిన క్రైమ్ చూడండి. కృష్ణలంకలో సిఐ నాగరాజు గారు అనడం వల్ల మనకు ప్రశాంతంగా ఉంది. మాకు రౌడీలు కానీ, రౌడీ షీటర్లు కానీ, గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ మొత్తం వెళ్ళిపోయారు. ప్రశాంతంగా మేము మా బయటకు వచ్చి మేము పనులు చేసుకోవాలంటే, మా భార్య పిల్లలు ఇళ్లలో ఉండాలంటే సిఐ నాగరాజు గారు ఉన్నారని ఒక ధైర్యం మాకు ఉంది. ఇవాళ అలాంటి లేని పరిస్థితి. ఇలాంటి ఆఫీసర్ని మీరు సస్పెండ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మేము చేతులను దండం పెట్టుకుంటున్నాము. అయ్యా పునరాలోచించండి. రౌడీ షెటర్లు ఎవడో రాజకీయ ప్రతిపక్ష నాయకులు చేశారు, గంజాయి బ్యాడ్ని వాళ్ళు వెనకేసుకొచ్చారు, మనం ఏదైనా ఇచ్చారా అని మీరు సిఐ నాగరాజు మీద సస్పెండ్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే పోలీస్ శాఖ వారు ప్రజలను కాపాడడానికి మీరే అన్నారు ఎలక్షన్ల ముందు, గంజాయి బ్యాడ్ని, బ్లేడ్ బ్యాచ్ని నిర్మూలన చేస్తే మన రాష్ట్రానికి ఏంటి పెట్టుబడులు వస్తాయి, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని. మరి సిఐ నాగరాజు గారు ఏం తప్పు చేశారు ఆలోచించండి. సాయికృష్ణ తల్లి బూడి తిప్పించండి అని చెప్పి ఇంకోటి, సాయికృష్ణ తల్లి కూడా కేవలం ఎఫ్ఐఆర్లో అంటే ఆవిడ ఇచ్చిన ఫిర్యాదులో కేవలం నాగరాజు గారి మీద మాత్రమే ఆవిడ ఆరోపణలు చేశారు. కొట్టడం చూశాను, విన్నాను, నన్ను నాగరాజు దుర్భాషలు ఆడారు అని ఆవిడ వర్షం చెప్తారు. సో మీరు ఆవిడ వర్షం నుంచి ఏం చెప్తారు? సార్, ఒకటి తల్లికి కొడుకు పడిన బాధలో ఉండొచ్చు, కానీ ఆ తల్లికి దండం పెట్టి చెప్తున్నాను, అమ్మ నీ కొడుకు వల్ల ఒక ఆడబిడ్డ ఏమైందో నీకు తెలుసు. ఆడబిడ్డతో ఆడు కాకోకుండా ఆడి ఇంకో ఎదలో మూర్ఖులని ఎంత ఇచ్చేసాడో తెలుసు. నీ కొడుకు వల్ల 23 కుటుంబాలు దెబ్బతిన్నాయి, నీ కొడుకు 20 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. అప్పుడు నీకు గుర్తుకు రాలేదమ్మా ప్రేమ? ఒక ఆడబిడ్డను చంపినప్పుడు, ఆడబిడ్డ ఇదైనప్పుడు, ఆడబిడ్డ తండ్రి చనిపోయినప్పుడు నీకు బాధ రాలేదమ్మా? నీ కొడుకు చచ్చిపోతే నీకు బాధ? నీ కొడుకు వల్ల చచ్చిపోయిన బాధ లేదమ్మా? వాడు స్నేహితుని తీసుకుని వెళ్ళేసి జగ్గేపట్ల 6 నెలలకు చంపాడు, మరి అప్పుడు నీకు బాధ లేదమ్మా? అంటే నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా నీకు కొడుకే. ఆలోచన ఉండాలిగా. నువ్వే ఒకప్పుడు వీడిని ఇంట్లోంచి తరిమేశాను అని చెప్పి కృష్ణలంక మీ హాస్టల్లో నీ చుట్టుపక్కల చెప్పలేదా? నువ్వేమన్నావు? నా కొడుకును వదిలేసానంటే నా కడుపును పుట్టును చెడబుట్టాడని తిట్టావు. మీ ఈరోజు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? మిగతా వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడ్డారు? ఇవాళ నువ్వు ఒక మంచి ఆఫీసర్ వచ్చాక గంజాయి బ్యాచ్లు తగ్గారని నువ్వేగా కొంతమంది దగ్గర అన్నావు. పోలేయ్యా ఇలాంటి ఆఫీసరు 15 ఏళ్ళ క్రితం వచ్చింటే మా కొడుకు బాగున్నాడని చెప్పి నువ్వే 10 మంది దగ్గర చెప్పావని అంటున్నారు. ఏంటమ్మా నువ్వు? ఆలోచించు. నీ బిడ్డ కోసం కాదు, భావితరాల కోసం ఆలోచించమ్మా. చేతులెట్టి దండం పెడుతున్నాను, ఆలోచించు. సో మొత్తం అయితే మద్దతుదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిన్సియర్ ఆఫీసర్గా ఉన్న నాగరాజుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ కూడా కృష్ణలంకలో గాంజాయి బ్యాచ్, అలా బ్లేడ్ బ్యాచ్ మళ్ళీ పెరిగిపోతుంది అనేది మద్దతుదారులు చెప్తున్న ఆరోపణ. అయితే ప్రస్తుతానికైతే సిఐ నాగరాజుని అయితే ప్రస్తుతము ఈ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లోపలికి అయితే తీసుకువెళ్లారు. సో ఇక్కడి నుంచి ఇంకొక రూట్ ఉంటుంది, ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ఎస్పీ బంగ్లా ఉంటుందో అక్కడికి తీసుకెళ్లారో లేదా లోపలే విచారిస్తున్నారో అనేది తెలియదు. కానీ దాదాపుగా ఈ మొత్తం హైడ్రామా అంతా కూడా 5 రోజులు బట్టి కొనసాగుతోంది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు 5 రోజుల క్రితము స్వయంగా సిపికి ఇచ్చారు. సిపి కూడా ఆ ఫిర్యాదు లెటర్ని ఎండార్స్ చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన తర్వాత ప్రభుత్వం సిట్ వేసింది. దాదాపుగా 4 సభ్యులతో కూడిన సిట్ ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సిట్ ఈ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. నిన్న 6 గంటల సేపు సాయికృష్ణ తల్లి దగ్గర విచారణ చేసిన వాళ్ళు తర్వాత కృష్ణలంక పిఎస్కి వెళ్ళారు, అక్కడ కూడా విచారణ చేశారు. తర్వాత శ్మశాన వాటికలో స్వర్గపురికి అక్కడ కూడా విచారణ చేసిన తర్వాత ఈరోజు దాదాపు సిట్ ఏర్పడిన 3 రోజుల తర్వాత సిఐ నాగరాజు అయితే అదుపులో తీసుకుని ప్రశ్నిస్తారు. చూడాలి అరెస్ట్ చేస్తారా, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.